ఇవాళ బాలాజీ నగర్లో స్థానిక కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారితో నగరంలోని అనేక మంది కార్పొరేటర్లతో కలిసి ఈ డివిజన్కు సంబంధించిన ప్రజానీకంతో కలిసి మరి రామాలయం ప్రారంభించడం జరిగింది. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, ప్రజలందరూ బాగుండాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న వెరీ క్లియర్గా ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి, అది కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం 13,500. అదే కూటమి ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20,000 ప్లస్ 6,000 ఇస్తామని చెప్పినారు. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 9 మాసాలైంది. రైతు భరోసా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు. ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాలి. ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలకు, 18 నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు. అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 15,000 రాలే. వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది రాలే. సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా. కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా. ప్రజలను, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్డు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు, పులివెందుల యూజీడీ వర్కులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మంచి మంచి పార్కులు, గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఉలిమెల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు, రాణితోపు అభివృద్ధి కావచ్చు, ఎన్ని రకాలుగా ఆ ఊరు అభివృద్ధి చెందిందో. చక్కటి మల్టీప్లెక్స్, అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ, మరి అదేవిధంగా రైతులకు సంబంధించి 20-30 కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు, ఎన్నో కార్యక్రమాలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఈ జిల్లాకు కావచ్చు, పులివెందుల నియోజకవర్గానికి కావచ్చు. వాటిని కనీసము యూటిలైజేషన్లో తీసుకొనాలని చేతగాని ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగాని ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అదేవిధంగా రైతుల కోసం 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం. మరి ఇవాళ 30 కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే వాటికి వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల నుంచి. అంటే ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే అది వినియోగంలోకి వస్తుంది. కేవలం బిడ్స్ పిలిచి ఒక యూజర్ ఏజెన్సీకి ఇవ్వలేనంత చేతగాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 9 మాసాల నుంచి ఉంది. చిన్న పెండింగ్ రోడ్ వర్క్స్, పెండింగ్ మల్టీప్లెక్స్ వర్క్, పెండింగ్ యూజీడీ వర్క్ చిన్నవి 80-90% అయిపోయినాయి. ఆ మిగిలిన పని పూర్తి చేయలేకుంది. 60% వాటర్ గ్రిడ్ పనులు పూర్తయినాయి. ఆ 40% మిగిలిన పనులు పూర్తి చేయలేకుంది. వీళ్ళు మళ్ళీ ఈ మాదిరి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అన్న ఈ గవర్నమెంటు ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు పూర్తిగా. అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం, డీలర్షిప్లు పీకడం, అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం,
ఎవరైనా అంతో ఎంతో వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము, అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన 5 సంవత్సరాలు పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము, కేవలం హరాస్మెంట్ తప్ప. ఇప్పుడు మీరే విలేకరులు, ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు, మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతా ఉన్నారు. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ వచ్చినారు. ఏం జరుగుతూ ఉంది ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి, డెమాలిష్ చేయండి, ఈ కార్పొరేటర్ రామకృష్ణకి సంబంధించి డెమాలిష్ చేయండి, బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి, త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి, ఆదిత్యకు సంబంధించి డెమాలిష్ చేయండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి అంటే కేవలం డిఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది. దాంట్లో దాన్ని డిస్ట్రిక్ట్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు, డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు. కేవలం అధికారులను బదిలీలు చేయడము, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి, దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్. లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది డెమాలిష్ చేయమన్నారు, ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్కు చెప్పాలా. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. ప్రజలు కేవలం 9 మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఇప్పుడు వెరీ సింపుల్, ఈరోజు అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 సీట్లు వచ్చినాయంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి, 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకు టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ అనుకుంటున్నారు. కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు. 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది, ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము, ఈ స్పీకరు, ఈ డిప్యూటీ స్పీకరు. స్పష్టంగా మీరు టీవీ కూడా చూసింటే, ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ అజెండాతోనే, ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు. వీళ్ళకి ఏ రకంగా, ఎందుకంటే ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలే. ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా, అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర. కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే, ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు. ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ 9 నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత ముచ్చట ఉంటే, అంత నిజంగా అంత కోరుకునేటుకుంటే, పులివెందుల కావచ్చు, లేకుంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం, పట్టండి 4 చేద్దాం, చూసుకుందాం, 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం 4 నియోజకవర్గాల్లో. చూస్తాం మరి ప్రజలు ఏం తీర్పిస్తారు. ఊరికే కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు.
చేతనైతే గన పథకాలు అమలు చేయాలా, చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా. ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిబొల్లి మాటలు, టైంపాస్ మాటలు మాట్లాడకూడదు.